ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు కుర్మసాయిలు పాలవ్వ అని తేల్చి తెలిపారు. 2025 జనవరి 24న షేక్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. జనవరి 28వ తేదీన అతని భార్య పౌలవ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసింది. విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు. అయితే నిందితులైన పౌలవ మరియు కుర్మసాయిల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని, షేక్ అహ్మద్ ఈ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంగా ఇద్దరు కలిసి అతన్ని హత్య చేయాలని పథకం రచించారు. జనవరి 24న అహ్మద్ ను పూజ పేరుతో ఎల్లారెడ్డి అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో గొంతు నిలిమి హత్య చేశారు. అనంతరం అతన్ని పురుషంగాన్ని నిలిపి శరీరంపై పెట్రోల్ పోసి కాల్చారు. తర్వాత పౌలవ అనుమానం రాకుండా మిస్సింగ్ ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్లు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు. ఇద్దరు నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఛేదనలో ఎల్లారెడ్డి సిఐ బి రవీందర్ నాయక్ నేతృత్వంలో విశేష కృషి చేసిన ఎస్ఐ బి మహేష్ మరియు పోలీస్ బృందం, ముఖ్యంగా కానిస్టేబుల్ అనిల్, సిద్దు, ప్రసాద్, ఇద్రిస్లకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. 28/1/2025 నాడు లింగారెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి పౌలవ అను ఆమె తన భర్త గత 4 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీసు వారు దాన్ని కేసుగా క్రైమ్ నంబర్ 18గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు. ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేసి మరి యొక్క క్లూస్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత 25 సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి యొక్క ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సాయిలుతోని ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది. ఆ క్రమంలో భర్తను తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము 24/1/2025 నాడు అతనికి చెట్టు మందు పోస్తానని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బాగా మద్యం తాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు. అయితే ఏంటంటే ఈ 4 నెలల క్రమంలో ఈ విషయం ఎవరికి తెలియనందున పూర్తిగా బాడీ డీకంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది. కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగలిగినాము. అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలు తీసుకువచ్చేసి భార్యకి ఇస్తాడు, పౌలవకి ఇస్తాడు. ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు. ఇట్టి కేసులో ఎస్పీ గారి ఆదేశానుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లూస్ని బయటకు వెలికితీసి మంచి గుడ్ వర్క్ చేసినారు. వీరికి ఎస్పీ గారు సన్మానం చేసి అంటే వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు. ఈ ఎస్పీ గారి తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇట్టి కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.